అనామిక తన చేతిని ముందుకు చాచి, నా పేరు అనామిక, మరి మీరు? అని అడిగింది. నేను నీ పేరు అడగలేదు. నా పేరుతో నీకు సంబంధం లేదు. స్కోరు సెటిల్ అయింది కదా, ఇంకా నువ్వు నీ దారిలో వెళ్ళు, నేను నా దారిలో వెళ్తాను అని అన్నాడు ఆ అబ్బాయి. అలా మాట్లాడతవ్ ఏంటి? నా ప్రాణాన్ని పణంగా పెట్టి నిన్ను రక్షించాను అని అంది అనామిక. ఏంటి, నువ్వు నీ జీవితాన్ని రిస్క్ చేసి నన్ను రక్షించావా అని ఆశ్చర్యంగా అడిగాడు ఆ అబ్బాయి. అవును, నిన్ను వెంబడిస్తున్న వారిని నువ్వు చూడలేదా? వారి చేతుల్లో తుపాకులు ఉన్నాయి, కాని నన్ను వెంబడించే వారి వద్ద ఆయుధాలు లేవు అని అంది అనామిక. అయితే? అని అడిగాడు ఆ అబ్బాయి. అంటే, నిన్ను వెంబడించిన వాళ్లు చాలా డేంజర్ అని అర్థం. ఒకవేళ వాళ్లకి నీ గురించి తెలిస్తే ముందుగా నన్ను చంపేసేవారు. కాబట్టి నా ప్రాణాలను పణంగా పెట్టి మరీ నీ ప్రాణాలను కాపాడాను అన్నమాట అని అంది అనామిక. మీ అమ్మాయిలకి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడడం తప్ప ఇంకా ఏమీ తెలియదా అని అడిగాడు ఆ అబ్బాయి. తెలుసు కదా, చాలా విషయాలు తెలుసు అంటూ ఇద్దరు అలా మాట్లాడుతూ ముందుకు సాగారు. లావు బట్టలు వేసుకున్నప్పటికీ ఆ అబ్బాయి చలికి వణికిపోతున్నాడు. ఈ విషయాన్ని గమనించిన అనామిక దారిలో ఆగి ఒక చోట చూపిస్తూ, అక్కడ ఒక చిన్న క్యాబిన్ ఉంది, ఈ రాత్రికి ఇక్కడ ఉందామా అని అడిగింది. ఆ అబ్బాయి చలి తట్టుకోలేకపోతున్నాడు. మంచు వర్షం వచ్చే సూచనలు కూడా ఉండటంతో అనామిక చెప్పిన దానికి తల ఊపాడు. ఇద్దరూ ఆ క్యాబిన్ వైపు వెళ్లారు. ఆ అబ్బాయి ముందు వెళ్తుంటే అనామిక అతని వెనకాలే నడుస్తోంది. తను ఆ క్యాబిన్ తలుపు తెరవడానికి ప్రయత్నించాడు, కానీ చలి కారణంగా అది జామ్ అయిపోయింది. అనామిక ఆ అబ్బాయితో, ఓయ్, మరికొంత బలం ప్రయోగించు, నువ్వు కేవలం ప్రదర్శన కోసమే ఇలాంటి మజిల్స్ పెంచావా అంది. ఆ అబ్బాయి అనామిక వైపు కోపంగా చూస్తూ, నేనేం చేస్తున్నాను అనుకుంటున్నావు అని అడిగాడు. ప్రయత్నిస్తుంటే తలుపు ఎందుకు తెరుచుకోవటం లేదు మరి అని అడిగింది అనామిక. నువ్వే ఎందుకు ప్రయత్నించకూడదు? ఇలా వచ్చి ఈ తలుపుని తెరువు, రా అని అన్నాడు ఆ అబ్బాయి. అనామిక వెంటనే వెన్నకి జరిగి, క్షమించు, నా వల్ల కాదు, నువ్వే తెరువు అని అంది. ఆ అబ్బాయి తలుపుని 2-3 సార్లు తన్నాడు, అది తెరుచుకుంది. ఇద్దరూ లోపలికి వెళ్లారు. ఆ అబ్బాయి ఫైర్ ప్లేస్లో మంట వేశాడు. ఆ మంటల దగ్గర కాసేపు కూర్చున్నాక అతనికి చలి నుంచి కాస్త ఉపశమనం లభించింది. ఆ మంటల దగ్గర చలి కాపుకుంటూ ఉంటే అతని చూపు అనామిక మొహం మీద ఆగింది. ఆ చీకటి రాత్రి మంటల వెలుగులో అనామిక ముఖంలో వేరే రకమైన కాంతి. ఆమె మొహం చూడగానే ఆ అబ్బాయికి వేరే మత్తు మొదలైంది. ఆమె పెద్ద కళ్ళు, ఆమె పొడవాటి ముక్కు, సన్నని ఎర్రటి పెదవులు, ఆమె సన్నని నడుము అతనిలో రకరకాల భావాలను బయటికి తెస్తోంది. అతను తన వైపు అలా చూస్తూ ఉండడం చూసి, కొంత సమయం క్రితం నువ్వు నన్ను మంత్రగత్తె అని పిలిచావు, అది గుర్తుందా అని అడిగింది. మంత్రగత్తె అనే పదం వినగానే అతను తన ఆలోచనల నుండి బయటపడ్డాడు. ఆ అబ్బాయి కళ్ళు తిప్పుకుని లేచి కిటికీ దగ్గరికి వెళ్లాడు. అతను తనలో తాను మాట్లాడుతూ, నేను ఏంటి ఇలా ఆలోచిస్తున్నాను? కాని ఆలోచించవలసిన విషయానికి ఏంటి అంటే, ఇంత మందపాటి బట్టలు వేసుకుని ఉన్నా కూడా నాకు చలిగా ఉంది, కాని తను మాత్రం సన్నటి చీర కప్పుకుంది, తనకి ఎందుకు చలిగా అనిపించడం లేదు? ఈమె ఎవరు? ఈ సమయంలో ఇలా వీధుల్లో ఎలా తిరుగుతోంది? తను అసలు మనిషేనా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు ఆ అబ్బాయి. అనామిక అతని దగ్గరికి వచ్చి, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అని అడిగింది. అతను తన కళ్ళు చిన్నగా చేసి ఆమెను చూస్తూ, నీకు చలిగా అనిపించట్లేదా? నాతో పోలిస్తే నువ్వు చాలా తక్కువ బట్టలు వేసుకున్నావు, అయినా చలికి వణకడం లేదు అని అడిగాడు. నేను నీలా బలహీనురాలిని కాదు యశు అని అంది అనామిక. ఆ అబ్బాయి ఆశ్చర్యపోయి, ఏమని పిలిచావు నన్ను అని అడిగాడు. యశు, నీ పేరు ఇదే కదా? యశ్వంత్ అని అంది అనామిక. యశ్వంత్ కోపంగా తన దగ్గరకు వచ్చి, నీకెలా తెలుసు? నువ్వు ఎవరు అని అడిగాడు. అనామిక 2 అడుగులు వెనక్కి వేసి, నీ పేరు యశ్వంత్, మీ నాన్న పేరు రాజ్కుమార్, నీ పుట్టినరోజు సెప్టెంబర్ 9 అని అంది. యశ్వంత్ కోపంగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకోబోతుంటే ఆమె వేగంగా ఒక అడుగు వెనక్కి వేసి
ఆగు, ముందుకు రాకు, నేను చెప్తాను అని కిందకి చూపిస్తూ, నీ ఐడి అక్కడ పడిపోయింది, నేను అది చూసే చెప్పాను. ఇంత చిన్న విషయానికి ఎందుకో అంత కోపం అని అడిగింది. యశ్వంత్ తన ఐడిని తీసుకుని జేబులో పెట్టుకుని, ఈరోజే నిన్ను మొదటిసారి కలిశాను, నా పేరు చెప్పలేదు, కానీ సడన్గా నువ్వు నా పేరు, మా నాన్న పేరు చెప్పేసరికి నాకు కోపం వచ్చింది అని అన్నాడు. కోపమా లేదా భయమా అని అడిగింది అనామిక. చూడు, నీకు నా గురించి కానీ, నీ గురించి నాకు కానీ ఏమీ తెలీదు. కాబట్టి మనిద్దరం ఈ రాత్రి ఇక్కడే ఉండి, ఉదయాన్నే ఎవరి దారిలో వాళ్ళు వెళ్లడం మంచిది అని అన్నాడు యశ్వంత్. అనామిక కింద కూర్చొని, అవును, తెలియదు, తెలియకపోతేనే తెలుసుకుందాం. నా దగ్గర ఈరోజు మాత్రమే ఉంది, నీ గురించి తెలుసుకోడానికి, ఆ తర్వాత మనం కలవము అని అంది. మనం కలవనప్పుడు నా గురించి తెలుసుకొని ఏం చేస్తావు అని అడిగాడు యశ్వంత్ కూడా కూర్చుంటూ. ఇది కూడా నిజమే, కానీ నాకు నిద్ర రావడం లేదు అని అంది అనామిక. అయితే నేనేం చేయాలి అని అడిగాడు యశ్వంత్. మాట్లాడు అని అంది అనామిక. ఏం మాట్లాడాలి అని అడిగాడు యశ్వంత్. ఏదో ఒకటి మాట్లాడితే ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది అని అంది అనామిక. నాకు నీతో మాట్లాడాలని లేదు అని అన్నాడు యశ్వంత్. సరే అయితే నేనే మాట్లాడతాను అని అంది అనామిక. ఏమైనా చేసుకో, నేను నిద్రపోతున్నాను అని అన్నాడు యశ్వంత్. హే, ఇప్పుడు నీకు వినడానికి సమస్య ఏమిటి అని అడిగింది అనామిక. అనామిక మాటలను పట్టించుకోకుండా యశ్వంత్, గుడ్ నైట్ అని పడుకున్నాడు. ఇది విన్న అనామిక చిన్నగా నవ్వి, తనలో తాను, నీకు నిద్ర వస్తుందా? కానీ నాకు నిద్ర పట్టడం లేదు, నా దగ్గర ఈ ఒక రాత్రి మాత్రమే ఉంది, నేను నీ గురించి తెలుసుకోవాలి. ఆమె కాసేపు ఆలోచించి, ఇప్పుడు చూడు నేను ఏం చేస్తానో అని అనుకుంటూ ఉంది. అనామిక ఉద్దేశ్యం తెలియక యశ్వంత్ కళ్ళు మూసుకుని తన గతంలోకి జారుకున్నాడు. అతను తనలో తాను, ఒక్కసారి నిన్ను కలవాలి, ఆ తర్వాత నీకు కంప్లైంట్ చేసే అవకాశం రాదు, ఈసారి ఏ అపార్థం ఉండదు, ఏ దూరం ఉండదు, మూడో వ్యక్తిని కూడా మన మధ్యకు రానివ్వను అని అనుకుంటూ ఉన్నాడు. అతను కళ్ళు తెరిచి చూసేసరికి అనామిక కనిపించలేదు. ఆ చిన్న క్యాబిన్లో అతను ఒంటరిగా ఉన్నాడు. లేచి కూర్చొని క్యాబిన్ మొత్తం చూశాడు, కాని అనామిక కనిపించలేదు. అతను తలుపు వైపు చూసేసరికి అది తెరిచి ఉంది. అనామిక బయటకు వెళ్ళిందని అతనికి అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అనామిక బయటికి వెళ్ళిందా? కానీ ఎందుకు? అసలే అర్ధరాత్రి, బయట చాలా చలి ఉంది. అతను అలా ఆలోచిస్తుండగా ఒక అమ్మాయి అరుపు వినబడింది. అతను వెంటనే ఆ గొంతును గుర్తించాడు, ఇది అనామిక గొంతు. ఆ అరుపు విని కంగారుపడి వెంటనే బయటికి పరిగెత్తాడు. అతను అనామిక గురించి ఆందోళన చెందాడు. బయటకు వెళ్లి అనామిక కోసం వెతకడం ప్రారంభించాడు. అనామిక అని పిలుస్తూ పరిగెత్తాడు. అనామిక, అనామిక, ఎక్కడ ఉన్నావ్ అని అరుస్తూ అన్నాడు యశ్వంత్. పరిగెత్తడం, అరవడం వల్ల యశ్వంత్ ఊపిరి పీల్చుకోడానికి ఒక చోట ఆగిపోయాడు. రెండు చేతులు మోకాళ్లపై పెట్టి ఊపిరి పీల్చుకుంటూ ఉన్నాడు. అప్పుడే తన వెనక ఏదో శబ్దం వినిపించింది. చూసే ధైర్యంలేక భయంతో అలాగే నిలబడిపోయాడు. కాని అతను అనామిక గురించి కూడా ఆందోళన చెందుతూ ఉన్నాడు. ఇంతకీ అనామిక ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? చూద్దాం నెక్స్ట్ అప్డేట్లో.